మరి 4 రోజుల్లో పోలింగ్ జరగబోతోంది అసెంబ్లీకి పార్లమెంట్కి. అందరికీ తెలిసిన విషయం. ఈరోజు 9th అంటే ఎల్లుండితో ప్రచారం అయిపోతే 13th పోలింగ్ ఉంది. దాదాపు మనకున్న రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల ముందు ఈ 5 ఏళ్లలో 19లో అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమేం చేసింది రాష్ట్రం కోసం, రాష్ట్రం ఏ రకంగా సంక్షేమ రంగంలో కానీ అభివృద్ధి పరంగా కానీ ఎలా అభివృద్ధి చెందింది ఎప్పటికప్పుడు చెప్తూనే వస్తున్నాం. ప్రజల దృష్టిలో కూడా ఉంది. అసలు ఇక్కడ ఏమీ జరగలేదు, సంక్షేమము లేదు, అభివృద్ధి లేదు. సంక్షేమం ఉంటే అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేసినారు. ఒక్కొక్కసారి అదేమీ లేదంటారు, లేదా సంక్షేమం కోసం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఇంకోసారి చంద్రబాబు నాయుడు కానీ ఆయన అధ్యక్షులుగా ఉన్న ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ ఆయన మిత్రులు కానీ ఇంతకాలం చెప్తూ వచ్చారు. సో దాని కల్మినేషన్ పరాకాష్ట ఎన్నికల ప్రచారం అయిపోయింది. మా వైపు నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 2 నెలలుగా దాదాపు రాష్ట్రమంతా పర్యటిస్తూ ఏం చేశారు చెప్తూ, మీకు మంచి జరిగి ఉంటేనే, జరిగిందని భావిస్తేనే మళ్ళీ మీ దీవెనలు ఇవ్వండి అని ఆయన అడుగుతున్నారు. అటువైపు వాళ్ళు విడివిడిగా మొదలుపెట్టి ఇద్దరు ఒకటై మళ్ళీ ముగ్గురు ఒకటై ఒకే దీని మీద కేవలం శాపనార్థాలు పెట్టడమో తిట్టడమో జగన్మోహన్ రెడ్డి గారిని, లేదా ఇక్కడంతా విధ్వంసం జరిగింది, అరాచకం జరిగిందని, అభివృద్ధి ఊసేలేదంటూ ప్రజలు ఇంప్రెస్ చేయాలని, తద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తాం. అటు వాళ్ళు ఉన్నారు, ఇటు మేము ఉన్నాం. ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాల్సిన ప్రజలు ఈ 4 రోజుల్లో ఇవ్వబోతారు. ఈ నేపథ్యంలో ఈ 5 ఏళ్లలో ఏం చేశామని ఒక్కసారి చూసుకుంటే, వైఎస్ఆర్సీపీ పాలనకు సంబంధించి వాళ్ళు పాయింట్అవుట్ చేయడమే అటుంచి చాలామంది అమాయకంగా కానీ ఆలోచనా పరులు కూడా, లేదా ఈ ప్రచారం నమ్మడం ద్వారా కానీ దుష్ప్రచారం ఏదైతే జరుగుతుంది, రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేనే లేదు, ఎలాంటి అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమం మీదే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టినందువల్ల రాష్ట్రం నడక కుంటుపడింది అని కూడా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ చెప్తూనే ఉన్నా, ఎన్నిసార్లు చెప్పినా, ఎక్స్ప్లెయిన్ చేసినా, చూపించినా, ఈవెన్ బయట నుంచి వచ్చిన మీడియా వాళ్ళు కానీ వాళ్ళు కూడా అదే దృష్టితో అడుగుతుంటారు. మా పార్టీ వాళ్ళు కానీ మేము కానీ చెప్తూనే ఉన్నాం, ఇప్పుడు జరుగుతున్నది డెవలప్మెంట్ కాకుండా ఎట్లా పోతుందని. దాని మీద అయినా సరే ఆ వర్షన్ సరిగా ఇది లేకపోవడము, లేక అప్పటికే ఒక ఒపీనియన్ వచ్చినందువలన దాని గురించి పూర్తిగా అవగాహన లేమి కనపడుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని సెక్షన్స్లో డెవలప్మెంట్ అంటే ఏదో 2 బిల్డింగ్లో ఒక 2 బిల్డింగ్లో కాదు, ఎంటైర్ రాష్ట్రం ఒక బూస్టర్ డోస్ ఇచ్చినట్టుగా ఏ రకంగా అభివృద్ధి పదాన పోతోంది అన్నప్పుడు అభివృద్ధి నిర్వచనం ఏది, ఇవి అకాడమిక్ డిస్కషన్లు కూడా జరుగుతుంటాయి. కానీ నేను వాటి జోలికి పోదలుచుకోలేదు. మన జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా, ఆ మార్పు మన కాళ్ళ మీద మనం నిలబడేట్టు చేస్తుందా లేదా, ఇది కాక ఇంకా రియల్ డెవలప్మెంట్ వీళ్ళు అనుకుంటున్న డెవలప్మెంట్ కూడా జరుగుతుందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, వీటిని అడ్రస్ చేసినప్పుడు చూసినప్పుడు ఖచ్చితంగా రిమార్కబుల్ పాజిటివ్ చేంజ్ అనేది అందరికీ కనపడుతోంది. దాంట్లో ఎక్స్పీరియన్స్ కూడా అవుతున్నాం.
అయితే అది డెవలప్మెంట్ అనడానికి మనం ఇలాంటి వాళ్లకు సంశయాత్మక వీళ్లకు అంత ఇష్టపడట్లేదేమో అని అనిపిస్తుంది. అందుకోసమే దాని గురించి ఇంకోసారి చెప్దామని అనుకున్నాం. మనం 19లో అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఓ పెద్ద విప్లవాత్మకమైన చేంజ్ ఏదైతే ఉందో, మనకు విలేజ్ సెక్రటేరియట్స్, వార్డ్ సెక్రటేరియట్స్ తీసుకురావడం, కానీ డెలివరీ మెకానిజం కింది వరకు తీసుకెళ్ళాం. అంటే గవర్నమెంట్ను డోర్ స్టెప్స్ దగ్గరికి తీసుకెళ్ళాం. అది తీసుకొచ్చిన మార్పు, దానివల్ల కేవలం 1,25,000, 1,30,000 ఉద్యోగాలు వీటికి రావడం మాత్రమే కాదు, ఈ 15,000 విలేజ్ వార్డు సెక్రటేరియట్స్ ద్వారా. తద్వారా ఏమైందంటే ఎంటైర్ గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని కిందికి వెళ్ళడమే కాకుండా, గవర్నమెంట్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి రూపాయి కూడా అకౌంటబిలిటీ రావడము, ఏం జరుగుతుందో తెలియడం, అది దాని ద్వారా డెవలప్మెంట్ వరకు ఎంత జరుగుతుందో కూడా తెలియడం, ఇవి కూడా జరుగుతున్నాయి. దానివల్లనే ఒక్క స్ట్రోక్తో ఇవి పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ముందు డాష్ బోర్డులో ప్రతిదీ కూడా యాక్టివిటీ జరుగుతున్న ద్వారా కుటుంబాల్లో, ఇండివిజువల్ కుటుంబాల్లో, ఒక్కొక్క కుటుంబంలో ఏ రకమైన చేంజెస్ వస్తున్నాయి అనేది కూడా తెలుస్తుంది. తద్వారా దాన్ని ఫర్దర్ ఇంక్రీజ్ చేయడానికి, వాళ్ళ యాక్టివిటీ మరింత పెంచడానికి, ఎకనామిక్ యాక్టివిటీ స్థానిక కింద స్థాయిలో గ్రాస్ రూట్స్లో అది వీలైంది. మీరు గమనిస్తే ప్రాక్టికల్గా అది ఎట్లా జరిగిందని, ఈ రోజుకు ప్రతి సెక్రటేరియట్ పరిధిలో, అంటే 2,000 జనాభా ఉజ్జాయింపు ఉండే పరిధిలో, ఈ 4 ఏళ్ల 10 నెలల్లో సమయంలో May 30th, 2019 మేము అధికారంలోకి వస్తే, ఈరోజు 2024 మార్చి, ఏప్రిల్ మే తీస్తే 4 years 10 months అనుకుంటే, అందులో ఒక 2 ఏళ్ళు సాలిడ్గా 2 years కోవిడ్ టైం తీసేస్తే, అప్పుడు కూడా గవర్నమెంట్ యాక్టివ్గా ఉంది. సర్వీసెస్, అప్పుడు జరిగిన సర్వీసెస్కు కేవలం ఈ వ్యవస్థే లేకపోతే అసలు జరిగేది కాదు. అది అందరికీ తెలుసు, మీడియాకు తెలుసు, ప్రజలకు తెలుసు. డబ్బున్నోళ్ళైనా లేనోళ్ళైనా అందరూ కూడా అప్పుడు ఆ వాలంటీర్ల సర్వీసులు కానీ, సెక్రటేరియట్ వల్ల వచ్చిన అందిన సర్వీసులు కానీ, గ్రాస్ కింద లెవెల్లో క్వారంటైన్ దగ్గర నుంచి ప్రివెంటివ్ దీనికి సంబంధించి హాస్పిటల్ సర్వీసెస్ అన్నీ ఎంత బ్రహ్మాండంగా అవైలబుల్ ఉన్నాయనేది అందరికీ తెలుసు. సో 2019లో రాగానే వితిన్ 4-5 months ఇది రెడీ చేసుకుంటే, సెటప్ చేసి ఇది చేస్తే, ఆ తర్వాత జరిగిన దాంట్లో ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే ప్రతి సెక్రటేరియట్ పరిధిలో, అంటే 2,000 ఉజ్జాయింపుగా జనాభా ఉన్న పరిధిలో తీసుకుంటే 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఏదో ఒక రూపంలో అక్కడ వర్క్స్ కావచ్చు, బెనిఫిషరీస్ కావచ్చు, అది గవర్నమెంట్ స్పెండ్ చేసిన ఇది అక్కడికి చేరింది. చేరడమే కాకుండా అకౌంట్ ఫర్ అయింది. అంటే అక్కడికి పోతే ఫలానా ఎవరి దగ్గరికి చేరింది, ఎక్కడికి పోయింది, ఏం జరిగింది కూడా డేటా అంతా ఉంటుంది. పబ్లిక్ డొమైన్లో ఉండేది, ఎవరు కావాలో చెక్ చేసుకోవచ్చు. విలేజ్ సెక్రటేరియట్లోనే తెలుస్తాయి. అక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టాం లాస్ట్ ఇయర్ నుంచి. అక్కడికి వెళ్తే ఏమేమి జరిగాయో కూడా డీటెయిల్స్ ఉంటాయి. బెనిఫిట్స్కు ఏమేమి, బెనిఫిషరీస్కి ఏమేమి వచ్చాయో కూడా ఉంటాయి. మీకు అందరికి గుర్తుంటే లాస్ట్ ఇయర్ దాని మీద ఒక ఉత్సవంలాగా కూడా చేస్తూ వచ్చాం. ఇది ఎక్కడికి పోయి ఉంటుంది? ఈ 30 కోట్లు, 35 కోట్లు, 25 కోట్లు, 30 కోట్లు, డిపెండింగ్ ఆన్ దీన్ని బట్టి అక్కడే ఆ ఎకానమీ అక్కడే సర్క్యులేషన్లో ఉంది. దాంతోపాటు ప్రతి స్కీము జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది ఏదో ఒక ప్రోడక్టివ్ దీనికి పోవడము, అలా పోవడానికి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ కూడా వచ్చింది. మీరు గమనిస్తే డ్వాక్రా మేము వచ్చేసరికి కునార్ వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి అసలు లేదు. సో వడ్డీ అసలు మొత్తం రుణము, అది డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడు ఏదైతే చేయలేదో, సున్నా వడ్డీ కూడా ఆపేశాడు. 3 లక్షల వరకు ఇచ్చే సున్నా వడ్డీ స్కీమ్ ఏది ఉందో అది కూడా ఆపేశాడు. ఆయన ఇవన్నీ కూడా మేము ఇవ్వాల్సి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇవ్వాల్సి వచ్చింది. అప్పట్లో దాదాపు వర్స్ట్ అంటే 18% వరకు ఎన్పిఎస్ ఉండేవి. 9 లక్షల చిల్లర గ్రూపులు, అరౌండ్ 97 లక్షలు 95 లక్షల మంది సభ్యులు ఉంటే 18% ఎన్పిఎస్ అవుట్ స్టాండింగ్, అంటే ఎన్పిఎస్ దగ్గరగా పోయేది. అంటే ఎత్తిపోయి దివాలా తీసింది.
జగన్మోహన్ రెడ్డి గారు రాగానే 1-2 నెలలు 3 నెలల్లో 3%కు తగ్గి ఆ తర్వాత ఇప్పుడు ఎంత ఉంది అంటే 0.17% ఉంది ఎన్పిఎస్. నంబరు 9 లక్షల చిల్లర గ్రూపులు, 95 లక్షల సభ్యులు ఉండేది. ఈరోజు 1,15,00,000 మంది మహిళలు వీటిలో సభ్యులుగా ఉన్నారు. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు రీపేయింగ్ కెపాసిటీ అంటే ఎన్పిఎస్ లేవు, యాక్టివిటీ వయబుల్ యాక్టివిటీ వాళ్ళు చేస్తున్నందువల్ల వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ దానికో రీపేమెంట్ చేసుకుంటున్నారు, సంపాదిస్తున్నారు, మళ్ళీ రీపేమెంట్ చేస్తున్నందువల్ల ఎన్పిఎస్ పర్సెంటేజ్ 0.17కు తగ్గింది. ఇది ఆల్ ఇండియా రికార్డు. ఇంకా అది కూడా దాన్ని కూడా ఇంకా ఇచ్చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండవది ఇంకొక సూచిక ఏంటి, బ్యాంకులకు లింకేజ్. అంటే ఈ గ్రూపులన్నీ యాక్టివిటీ ఎకనామిక్ యాక్టివిటీ ఒకటి నంబర్ పెరిగింది, గ్రూపుల సంఖ్య పెరిగింది, మెంబర్స్ పెరిగారు. అండ్ బ్యాంక్ లింకేజ్ అంటే బ్యాంకుల్లో లోన్లు ఎంత ఎక్స్పోజర్ ఉంది అంటే ఎంత తీసుకున్నారంటే టీడీపీ మొత్తం హయాంలో మొత్తంగా 54,955 కోట్లు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఈ 4 ఏళ్ల 10 నెలల దీంట్లో 4 ఏళ్ల 10 నెలలు కూడా 2 నెలల వెనక్కు తీసుకుంటేనే 1,69,000 కోట్లు ఎక్స్పోజర్ ఈ గ్రూపులు తీసుకున్నాయి. అంటే అంతకుముందు 69,000 అనుకుంటా, 159 కొంత ఎక్కువే ఉండాలి, 69,000 ఉంటే అది 69,000 కోట్లు ఉంటే ఇప్పుడు 1,55,000 కోట్లకు పెరిగింది. ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది? ఇది ఈ డ్వాక్రా గ్రూపులు అప్పట్లో అంత యాక్టివిటీ చేసినవి ఈరోజు దానికి 100 కాదు, ఆల్మోస్ట్ 140%, 130%, 140% ఎక్కువ యాక్టివిటీ ఎకనామిక్ యాక్టివిటీ చేస్తున్నాయి. మరి అవన్నీ ఎక్కడ ఆదాయం ఎక్కడికి పోతుంది? ఆ సభ్యులకు పోతుంది. వాళ్ళ స్వయం ఉపాధి వాటిని ఎంకరేజ్ చేస్తున్నాం. అలాగే చేయూత సంవత్సరానికి ఇచ్చే 18,750 దాన్ని ఎంకరేజ్ చేసి దానికి తోడుగా బ్యాంక్ లోన్ ఇప్పిస్తే 75,000 రూపాయలు వస్తే వాళ్ళు స్వయం ఉపాధికి ఏదైనా పాడి పశువులు తీసుకోవడము లేదా కిరాణా కొట్లు కానీ యాక్టివిటీ రకరకాల డిజైనింగ్ ఏదో వాళ్ళ యాక్టివిటీకి పెట్టుకుంటే దానికి సపోర్టింగ్ ఇవ్వడంలో గవర్నమెంట్ హ్యాండ్ హోల్డింగ్ చేసింది. 16 లక్షల మంది చేయూత కింద వచ్చిన వాటితో ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు. స్వయం ఉపాధి ఏదో ఒకటి వాళ్ళంతా మళ్ళీ రీపేమెంట్ చేస్తున్నారు. అంటే సంవత్సరానికి ఈ 18,750 ప్లస్ బ్యాంక్ నుంచి లోను అంటే 75,000 అంటే ఎకనామిక్ యాక్టివిటీ మొదలుపెట్టిన వాళ్ళకు ఈ 5 ఏళ్లలో ఎంత వాళ్ళు తీసుకొని ఉండొచ్చు, ఏం స్పెండ్ చేసి ఉండొచ్చు, కాళ్ళ మీద నిలబడి ఉండొచ్చు అంటే అది లక్షల కోట్ల లేకపోతుంది. అలాగే జగనన్న తోడు ఏదైతే చిరు వ్యాపారాలు, తోపుడు బళ్ళు ఇలాంటివి ఉంటే అది 16 లక్షల మంది తీసుకున్నారు. మామూలుగా రోజుకు అది 10 రూపాయల వడ్డీ కావచ్చు, ఎంత అవుతుంది అనుకుంటా, 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు తీసుకొని సాయంత్రానికి 1000 రూపాయలు అంటే 900 ఇస్తారు, సాయంత్రానికి 1000 రూపాయలు కట్టాల్సి వస్తుంది తీసుకున్న వాళ్ళు. దాన్ని 0 వడ్డీ చేస్తూ 10,000 రూపాయలు ఇచ్చేది అది ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఫర్దర్ పెంచుతున్నారు. మళ్ళీ అది రీపే చేస్తే దాన్ని 1,000 పెంచుకుంటూ అది ఇప్పుడు 13,000 14,000కు వచ్చినట్టుంది ఎలిజిబిలిటీ. దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు 16 లక్షల మంది పైకి చిలుకుంటే దాదాపు 17 లక్షలు, అందులో మళ్ళీ 12 లక్షల మంది మహిళలే. అవన్నీ చిరు వ్యాపారాలకు ఉద్దేశించినవి. వాళ్ళు సర్వైవ్ కావడమే కాకుండా వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఇవన్నీ కూడా స్వయం ఉపాధి పథకాలే. డ్వాక్రా దగ్గర బ్యాంక్ లింకేజ్ ఎంత పెరిగింది, చేయూత దగ్గర అంత పెరిగింది. ఇక్కడ జగనన్న తోడు కింద దీనికోసం ఏం చేసింది ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారు ఎంఎన్సీలను తీసుకొచ్చి ఐటీసీ కానీ, రిలయన్స్, హిందుస్థాన్ లివర్ లాంటి ఎంఎన్సీలు పెద్ద పెద్ద వాటిని మార్కెటింగ్ దీంట్లో ఉండే వీళ్లకు టైఅప్ చేసింది. డైరీ ఎంకరేజ్ చేయడానికి అమూల్ తీసుకొస్తే ఈరోజు దాదాపు 4,700 విలేజెస్లో 4 lakh పైన ఫార్మర్స్ అమూల్తో టైఅప్ అయ్యారు. దే ఆర్ గెట్టింగ్ వాళ్ళకు వచ్చే పాల ధర దాదాపు దీనివల్ల
రూపాయలు పైగా 20 రూపాయలు దాకా పెరిగింది. పోటీ వచ్చినందువల్ల ప్రైవేట్ వాళ్ళు పెంచారు. ఇందులో 1,00,000 మంది మళ్ళీ మహిళలు ఉన్నారు. నేను చెప్పే లక్షలన్నీ ఇండివిజువల్సే కాదు, ఇవి కుటుంబాలు. మీరు గమనిస్తే 1,15,00,000 మంది మహిళలు అంటే దాదాపు 1,00,00,000 కుటుంబాలు డ్వాక్రా దీని మీద వచ్చి దాని నుంచి వాళ్ళ ఆదాయం పెంచుకున్నారు. అందులో కొంతమంది డూప్లికేషన్ కూడా ఉండొచ్చు, యూనిక్ దీంట్లో ఉండొచ్చు, లేదా అది ఇది కూడా ఉండొచ్చు, చేయూత కింద ఉండొచ్చు. బట్ దాదాపు మనకున్న 1,67,00,000 కుటుంబాల్లో 1,00,00,000 కుటుంబాల పైన తమ కాళ్ళ మీద తాము నిలబడే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రాసెస్లో కుటుంబాలను నిలబెట్టుకుంటున్నాయి. దాంతోపాటు మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమకూర్చిన ఈ ప్రైవేట్ మన ఈ స్కూల్స్కు సంబంధించి అడ్వాన్స్డ్ దీంట్లో ఇచ్చి అమ్మ ఒడి ఇస్తున్నందువలన అదే యాడ్ అవుతోంది వాళ్లకు. వీటన్నిటిని ఉపయోగించుకొని ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, తద్వారా వాళ్ళు సంపాదన మెరుగుపరుచుకోవడమే కాకుండా ఇంకా 1-2 కుటుంబాలను కూడా నిలబెట్టుకునే రకంగా ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తున్నందువల్ల ఈరోజు మన ఎకానమీ ఇంత బూస్టర్ లాగా పనిచేసి ఓ డీసెంట్రలైజ్డ్ కింది వరకు వెళ్ళి ఎకానమీ మొత్తంగా కూడా బూస్ట్ వచ్చింది. కాదని ఎవరైనా అనగలరా? ఇందులో ఏది అబద్ధాలే, ఇవన్నీ ఆడిటెడ్, ఎక్కడైనా దొరుకుతాయి ఫిగర్స్, ఎవరైనా తీసుకోవచ్చు, మీడియా వాళ్ళకైతే ఇంకా యాక్సెస్ ఉంటుంది. ఇది ప్రోగ్రెస్ డెవలప్మెంట్ కాక ఏమవుతుంది? రాష్ట్రంలో ఉన్న 1,67,00,000 కుటుంబాల్లో 1,00,00,000 కుటుంబాల పైగా తమ కాళ్ల మీద తాము నిలబడేటట్టు, స్వయం ఉపాధి ద్వారా సంపాదించుకునేటట్టు, ఎవరి మీద డిపెండ్ కాకుండా కుటుంబాలే పైకి వచ్చేటట్టు చేయడం అనేది డెవలప్మెంట్ కాదా? అలాగే ఇది కోవిడ్ టైంలో కూడా మనం ఎకానమీని నిలబెట్టింది, ఇదే నిలబెట్టింది. మిగిలిన స్టేట్స్ అన్నీ కూడా సెంటర్తో సహా కష్టాలు ఏదైనా కూడా ఇక్కడ ఎకానమీ మాత్రం కూలిపోకుండా నిలబడగలిగిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టి. ఎల్లకాలం మనం ఇచ్చి తాయిలాలు ఇవ్వడము, వాళ్ళను దాని మీద ఆధారపడేటట్టు చేయడం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలగడం అనేది ఆయన చేసిన పెద్ద కంట్రిబ్యూషన్ స్టేట్కు. ఇది నిజంగా కూడా అభివృద్ధి కూడా ఉపయోగపడింది. ఇది కాక వెల్త్ క్రియేషన్, అసెట్స్ క్రియేషన్ అంటే 15,000 విలేజెస్లో 15,000 విలేజ్ వార్డ్ సెక్రటేరియట్లు కానీ, 10,000 క్లినిక్స్ కానీ, రైతు భరోసా కేంద్రాలు 10,000 కానీ, ఇవన్నీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. అలాగే దానికి మించి 31 లక్షల ఇళ్ల స్థలాలు, అవి వాళ్ళ పేరు మీద పట్టాలు ఇవ్వడము, దాని వాల్యూ ఎంత లెక్కేసుకుంటే అది ఎక్కడికి పోతుంది? ఇదంతా కూడా ప్రతి ఒక్కరూ ఒక్కసారి పేదరికంలో నుంచి వాళ్ళు తాము కూడా 4 రూపాయలు సంపాదించుకోవడమే కాకుండా మరింత పెరగడానికి కూడా అవకాశం వచ్చే రకంగా ఒక స్కోప్, ఒక అవకాశం, ఛాన్స్ క్రియేట్ చేయడం అనేది ప్రభుత్వం చేసిన పెద్ద డెవలప్మెంటల్ యాక్టివిటీ. దీని ఫిగర్సే మనకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసే ఫిగర్స్లో రిఫ్లెక్ట్ అవుతాయి. మన దేశం జీడిపి మొత్తం స్థూల ఉత్పత్తి అంటే అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ సర్వీసెస్, ఈ 3 సెక్టర్లు మొత్తం ఎంతవరకు ఉత్పత్తి ఇదైందనేది లెక్కేసి దేశం మొత్తం తీస్తే మన రాష్ట్రం వాటా, అందుకే 14-19 మధ్య అంటే టీడీపీ ఉన్నప్పుడు 4.47 ఉంటే మా ఈ ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 19 నుంచి ఇప్పటి వరకు 4.82కు పెరిగింది. అప్పుడు 4.47 ఉంటే 4.82కు పెరిగింది. ఇది డెవలప్ కాకపోతే, గ్రోత్ కాకపోతే, డెవలప్మెంట్ లేకపోతే, ఇది మేము ఇస్తున్నవి కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఫిగర్సే. మరి ఏమవుతుంది? మరి సాధ్యం ఎట్లయింది? మధ్యలో కోవిడ్ 2 ఏళ్ళు ఉండిందిగా, యాక్టివిటీ ఏం నడిచింది? అప్పుడు వాళ్ళ స్పెండింగ్ ఇది తగ్గకుండా గవర్నమెంట్ నుంచి పంప్ చేయడంతో ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన పథకాలు కానీ ఇవన్నీ అది నిలబడగలిగారు, కాళ్ళ మీద నిలబడగలిగారు, స్పెండ్ చేయగలిగారు. అదే రొటేషన్, సర్క్యులేషన్ తిరుగుతున్నది, నిలబెట్టింది వ్యవస్థ. ఆ తర్వాత దే స్టార్టెడ్ థ్రైవింగ్, అంటే ఈ యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ పెంచుకోవడం ద్వారా వాళ్ళు ప్రాస్పర్ అవుతూ వచ్చారు, స్టేట్ కూడా ప్రాస్పర్ అయింది. దానివల్లనే మన జీడిపిలో మన వాటా, దేశం జీడిపిలో మన జిఎస్డిపి స్టేట్ వాటా 4.4, అంతకుముందు ఉన్నది 4.8కి పెరిగింది.
ఇది కాక మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంఎస్ఎంఈలు పెరిగాయి. నెక్స్ట్ పెద్ద పరిశ్రమలు చూపిస్తాను, ఇవి పెరగడం. అంతకుముందు 2.9 ఉంది 14-19 మధ్య. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మా కియా అంటుంది, కానీ అది ఒక కియా అయితే దానికి మించినవి చాలా పరిశ్రమలు వచ్చినాయి, వస్తూనే ఉన్నాయి. అలాగే చిన్న పరిశ్రమలు బాగా ఎంకరేజ్ చేయడం, ఇన్సెంటివ్స్ రిలీజ్ చేయడం, ఇక ముందు ఇయర్లీ కూడా రిలీజ్ చేయాలనుకోవడం. దీనివల్ల 2.9 ఉండేది 4% పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ జీవీఏ అంటే ఇవన్నీ కలిపి అంటే దాంట్లో యాడ్ చేసింది గ్రాస్ వాల్యూ యాడెడ్ జిఎస్డిపికి దీని నుంచి కంట్రిబ్యూట్ చేసే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కంట్రిబ్యూట్ చేసే 2.9 నుంచి 4 వరకు పెరిగింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతకుముందు 15,000 crores ప్లస్ ఉండేది, 200 crores ఉంటే మన హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో 17,750 crores పెరిగింది. ఎట్లా పెరిగింది మరి? ఇవి ఇందులో మేము చెప్తున్నవి ఏది కూడా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కానీ, ఆర్బీఐ కానీ, కాగ్ కానీ, ఫైనాన్స్ కమిషన్ ఇంట్లో కానీ ఎక్కడి నుంచి తీసినవే, ఎవరైనా పబ్లిక్ డొమైన్లో ఉండేటివి. వీటిని అయితే ఎవరు కాదనిలేని. ఇంకా కొని మొన్న మోడీ గారు వచ్చి చెప్పారు, మొత్తం ఆ డబ్బులని మేము ఇస్తే ఇది చెప్పుకుంటున్నారని. పోనీ అదేమన్నా అది నిజానికి సెంటర్ అనేది స్టేట్స్ నుంచి పోయిందాన్ని మళ్ళీ డివల్యూషన్ కిందికి షేర్ ఇస్తారు వస్తాయి తప్ప అదేదో వేరే ఎక్కడ ఉండేది సొంతంగా సెంటర్కి వచ్చేది ఏముండదు, అది అందరికీ తెలిసిందే. అయినా సరే సెంటర్ నుంచి వస్తే వాళ్ళ ప్రణాళికలు బాగుంటే స్టేట్కి వచ్చేవి పెరిగితే గ్రాంట్లు కానీ ఇవన్నీ కూడా స్టేట్కు నిలబడడానికి అవకాశం ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. అయితే పోనీ అదేమన్నా ఎక్కువ వచ్చిందే మనకు అంటే తెలుగుదేశం పార్టీ హయాం 14-19 మధ్య 47.22 ఉంటే మన హయాంలో అది 46.54 తగ్గింది. అంటే 1% కిందికి దిగింది. అయినా సరే మనం చేయగలిగాం, ఇంత చేయగలిగాం. అప్పుల వాటా గ్రోత్ ఆఫ్ లయబిలిటీస్ వాళ్ళ హయాంలో ఎంత ఉందంటే 7.5% ఉంటే, అంటే అప్పట్లో సెంటర్లో ఉన్నది 3.7 ఉంటే వాళ్ళది 7.5 ఏపీలో ఉన్నది. మన హయాం వచ్చేసరికి మనది 5.5% ఉంది, వేరే సెంటర్లో 6.6 ఉంది. అంటే సెంటర్ దిగన అప్పులో ఉండేది పెరుగుదల, వాళ్ళది బాగా తక్కువ ఉన్నప్పుడు అప్పుడు మంచి పీరియడ్ అది. ఎక్సెప్ట్ మన బైఫర్కేషన్ తప్ప అదర్వైజ్ మనకు బాగానే ఉన్నది. ఇది కోవిడ్ విరాల ఆ రోజు అక్కడ 3.7 ఉన్నప్పుడు మన స్టేట్ 7.5 అయితే ఇప్పుడు అక్కడ 5.5 అక్కడ 6.6 ఉంటాయి. అప్పులు ఎప్పుడు రెగ్యులర్ మాట్లాడుతుంటారు 12 లక్షలు 14 లక్షలు అన్నీ కలిపి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14-19 మధ్య 2.58 lakh crores ఉంటాయి. అంటే ఆ హయాంలో తీసుకున్న అప్పు 2,58,000 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2,98,000 కోట్లు. ఇది అప్పులకు సంబంధించి, ఇది అన్నీ కలిపి కార్పొరేషన్లు కానీ మిగిలినవి కానీ ఇది అంటే ఎంత విత్ కోవిడ్ టైంలో దాదాపు మనకు రావాల్సింది 30-40 కోట్ల మధ్య ఉంటే రాకపోతే స్పెండ్ చేసింది 30-40 కోట్ల మధ్య, అంటే 60 నుంచి 70-80 మధ్య వేల కోట్లు బరువు అయింది. అయినా సరే ఇంత సాధించగలిగారు. ఎట్లా సాధ్యమైందంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు డీసెంట్రలైజ్డ్, ఎక్కడికెక్కడ కుటుంబాలు, పేద కుటుంబాలే కాదు, లోయర్ మిడిల్ క్లాస్ కానీ ఇంకోరు కానీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఫైనాన్షియల్ సపోర్ట్ పంపింగ్ చేయడం కాకుండా అది ఉపయోగించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఫర్దర్ కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళ ఆదాయం వాళ్ళు పెంచుకోగలిగి వాళ్ళ కుటుంబం ఫ్లరిష్ అయ్యేట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగారు. ఇది అభివృద్ధి కాక మళ్ళీ దీన్ని ఏమంటారో ఎవరన్నా చెప్పాలి. అందుకే మేము ఎప్పుడు చెప్తుంటాము, సంక్షేమం కాదు సంక్షేమం నుంచి అభివృద్ధికి వెళ్తున్నాము. అలాగే హ్యూమన్ రిసోర్సెస్, హ్యూమన్ క్యాపిటల్, దాన్ని ఇంత ఇదిగా అపురూపంగా జాగ్రత్తగా దాన్ని పెంచుకుంటూ వరల్డ్ క్లాస్ ఇది తయారు చేసే ప్రయత్నాలు మన హయాంలోనే ఇక్కడ మొదలయ్యాయి. అందరికీ తెలుసు. దీన్ని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ
ఇవి రెండు ఎట్టున్నాయి. ఎడ్యుకేషన్ ద్వారా హ్యూమన్ క్యాపిటల్ మనం ఎట్లా తయారు చేస్తున్నాం, స్కిల్ డెవలప్మెంట్ వైపు పెట్టుకుపోతున్నాం. అంటే ఒక కాంప్రహెన్సివ్ వ్యవస్థలు ఇవి తయారవుతున్నాయి. ఒక సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ ఇస్తున్నారు. అశక్తులకు, తమ కాళ్ళ మీద తాము నిలబడలేని వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ ఇవ్వడంతో పాటు హ్యాండ్ హోల్డింగ్, సపోర్ట్ ఇచ్చి నిలబెట్టి వాళ్ళంతటా వాళ్ళు పరిగెత్తేటట్టు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఎక్స్పెరిమెంట్, సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్. ఆల్రెడీ రిజల్ట్స్ కూడా ఈల్డ్ చేస్తున్నది అనడానికి కేంద్రం రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ లోంచి నేను చూపిన ఈ ఫిగర్సే పెద్ద నిదర్శనం. కాదని ఎవరన్నా అనగలరా అని నేను ప్రశ్నిస్తున్నాను. దీని కాదని అపోజిషన్, బీయింగ్ అపోజిషన్ వాళ్ళు ఏదైనా అనొచ్చు. కానీ ఇక్కడ ఎవరు ఇంటికి పోయినా, వాళ్ళు ఉద్యోగులు కావచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, వచ్చి చూస్తే ఊరు మారింది. తమ పక్క కుటుంబాల్లో కానీ, తమ ఇళ్లలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ స్టేటస్ కానీ, వాళ్ళ సపోర్టింగ్ ఊర్లలో ఉన్న బంధువులు వాళ్ళు కానీ ఎక్కడో చోట కనపడుతూనే ఉంటుంది. మనం డిపెండ్ కాకపోవచ్చు ఈ బెనిఫిట్స్ మీద, లేదా దీన్ని ఉపయోగించుకోకపోవచ్చు, కానీ మనకు తెలిసిన వాళ్ళు ఇంకొకరు వీళ్ళందరూ కూడా వచ్చి చూస్తే కళ్ళ ముందు ప్రస్ఫుటంగా ఈ చేంజ్ కనపడుతుందా లేదా? కనపడుతుంది కాబట్టే ఎకానమీలో తేడా వచ్చింది, కాబట్టి పాజిటివ్ చేంజ్ వచ్చింది, కాబట్టి ఈ ఫిగర్స్ ఇవన్నీ వచ్చాయి ఇక్కడ వచ్చేసింది. దీంతో పాటు మన సంప్రదాయ పద్ధతిలో అందరూ అంటున్నారు డెవలప్మెంట్, అది కూడా ఏం తక్కువ లేదు. ఒక్కసారి నేను అందుకే ఈ ఇండస్ట్రీస్ది ఒకసారి వేసి ఒకసారి చూడండి. ఈ 4 ఏళ్లలో వచ్చిన ఇండస్ట్రీస్, ఇందులో ఎక్కువ భాగం మేము వచ్చిన తర్వాత మొదలై ఇదైనా వీటికి సంబంధించి ఇంతేనా, పెద్దది రాజాం కదా, సారీ, ఇవన్నీ కూడా ఈ 4 ఏళ్లలో వచ్చినాయి. ఇవి కాక ఇవి పెద్ద, అంటే 2,000 కోట్లు 2,000 కోట్ల పైన ఉండేటివి. పైనీర్ అల్యూమినియం, అపోలో టైర్స్, ఆ పక్కనే ఫిగర్స్ ఉన్నాయి, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, డైకిన్, వరుసగా ఇవి మీరు చూస్తూ పోతే ఇలాంటి ఇండస్ట్రీస్ చూస్తే ఇవన్నీ ఈ 4 years 10 monthsలో, ఇప్పుడు మధ్యలో కోవిడ్ మర్చిపోవద్దు, 2 ఏళ్ళు తీయండి. మెడికల్ కాలేజెస్ ఇవి, ఇదేది అది ముందుది, ఇదేంటి అన్ని కలిసేసి. నెక్స్ట్ ఇదేంటి, మెడికల్ కాలేజెస్. నెక్స్ట్ ఇంకెట్లేదా చెప్పండి. ఇవి ఇండస్ట్రీస్ వచ్చాయి, మెడికల్ కాలేజెస్ అంతకుముందు 11 ఉంటే మనం వచ్చినాక ఇప్పుడు 17 మెడికల్ కాలేజెస్ చేస్తే 5 మెడికల్ కాలేజ్ ఆల్రెడీ అడ్మిషన్లు మొదలైనవి. ఇది కాక ఇండస్ట్రీస్ ఇవి కొన్ని మాత్రమే నేను చూపించినవి, దాదాపు 1,00,000 కోట్లకు పైగా పెద్ద ఇండస్ట్రీస్. చిన్నవి ఎంఎస్ఎంఈ అయితే అంతకుముందు 3 లక్షల చిల్లర ఉంటే 2,80,000 మళ్ళీ యాడ్ అయ్యాయి. ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగింది. ఇవి ఇంతకుముందు చూపినవి కదా, ఆ పోర్ట్స్ ఉన్నాయి కదా, ఇవి కాక మేజర్ పోర్ట్స్, ఇది రామాయపట్నం. ఫాస్ట్, అంత ఫాస్ట్ ఫస్ట్ నుంచి కూర్చో వర్తి. రామాయపట్నం పోర్ట్. నెక్స్ట్ ఆల్మోస్ట్ కంప్లీషన్ పూర్తిగా వచ్చింది. నెక్స్ట్ మచిలీపట్నం పోర్ట్ ఈ మధ్య మొదలైంది, సుమారుగా వర్క్ నడుస్తుంది. ఇది మూలపేట, అంటే భావనపాడు, ఆల్రెడీ బ్రేక్ వాటర్ అయిపోయి వర్క్ నడుస్తుంది. ఇవన్నీ కూడా ఇవి ఫిషింగ్ హార్బర్స్, 10 ఫిషింగ్ హార్బర్స్లో కొన్ని మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. జువల్దిన్న, నిజాంపట్నం,
నిజాంపట్నం, మచిలీపట్నం. ఇవి ఎందుకు చూపాల్సి వస్తుంది ఇవన్నీ మేమంటే ఉప్పాడ, ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతున్నవి. నిజంగా చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడ వాళ్ళకి తెలుసు. స్వాతంత్రం వచ్చాక మొత్తం మనకు ఉన్న పోర్ట్లు 4 అయితే ఈరోజు ఇంకో 4 యాడ్ అవుతున్నాయి. ఇవి శరవేగంగా పనులు పూర్తి చేసుకుంటున్నాయి. అందులో రామాయపట్నం త్వరలో మొదలవుతుంది. ఈ 5 ఏళ్లలో మొత్తం అన్నీ పూర్తి చేసుకోవడంతో పాటు ఎకనామిక్ యాక్టివిటీ మొదలవుతుంది. రాష్ట్రం మన 950 కిలోమీటర్ల రఫ్లీ కోస్ట్ ఇది ఉంటే 8 పోర్ట్లతో పోర్ట్ బేస్డ్ ఎకానమీ ఎట్లా డెవలప్ అవుతుంది? ఆ డెవలప్మెంట్ కెన్ యూ ఇమాజిన్ ఎనీబడి? ఒకటేసారి బహుశా ఇప్పుడు గుజరాత్ హైయెస్ట్ ఇది కార్గో మూవ్మెంట్ కానీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటే మనది ఇప్పుడు పెట్టిన మినిమం చేసిన ఈ 8 పోర్ట్లతో దానితో పోటీ పడే రకంగా నెక్స్ట్ 5-10 ఇయర్స్కి పోతుంది. ఎందుకంటే ఇటువైపు ఇన్ని పోర్ట్లు లేవు, అక్కడ చాలా కన్వీనియంట్గా ఉంది కోస్ట్కు ఇటువైపు. ఇంకా దాని మీద డిపెండ్ అయ్యి వచ్చే ఇండస్ట్రీస్. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఒకటేదో ఐసోలేటెడ్ ఒక యూనిట్ కాకుండా ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కానీ పోర్ట్ బేస్డ్ వీటిని ఎందుకు పోతున్నారంటే మన కోస్ట్ లైన్ అనేది మన అడ్వాంటేజ్, లైఫ్ లైన్ మెయిన్. సో దీని మీద మనం కట్టే ప్రతి పోర్టు ఒక 100 ఇండస్ట్రీస్కు ఫర్దర్ దాని మీద డిపెండ్ అయ్యి వచ్చే యాన్సిలరీస్కు. రామాయపట్నం పోర్టు దగ్గర ఆల్రెడీ మొదలయ్యాయి. సోలార్ చిప్స్కి సంబంధించి 10,000 కోట్ల యూనిట్ మొదలవుతుంది. ఇవి విజువలైజేషన్. ఒక విజన్ అంటే ఏంటంటే ఇండస్ట్రీస్ బాగా గ్రోత్ పెరగడానికి అవసరమైన బూస్టర్స్ మనకున్న అడ్వాంటేజ్ కోస్ట్ లైన్ ఏదైతే ఉందో హార్బర్ పోర్ట్లకు అవకాశం ఉన్నది, దానికి పూర్తి 100% సద్వినియోగం చేసుకోవడం వల్ల ఇది సాధ్యమవుతుంది. దీంతోపాటు ఫిషింగ్ హార్బర్లు కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కానీ ఇవన్నీ కూడా ఆక్వా దీనికి పెద్ద బూస్టర్ కింద పనిచేస్తాయి. ఇదే చేయట్లా, దీంతోపాటు ఇండస్ట్రీస్కి అవసరమైంది కానీ మన కన్జంప్షన్కు కానీ ఫ్యూచర్ రిక్వైర్మెంట్కు తగినట్టు పంప్డ్ స్టోరేజ్ సోలార్ బేస్డ్ పంప్డ్ స్టోరేజ్, విండ్ కానీ సోలార్ కానీ కలిపి పంప్డ్ స్టోరేజ్ అంటే పీక్ అవర్స్లో మనం 10 రూపాయలు 12 రూపాయలు కూడా యూనిట్ కొనాల్సిన టైంలో ఇప్పుడు అది సమ్మర్ వస్తే 15 రూపీస్ కూడా పోతాం, దొరకట్లా పెట్టినా కూడా. అది అత్యంత చౌకగా మనకు వచ్చే రకంగా ఇక్కడ పంప్డ్ స్టోరేజ్ వీటిని కూడా ఎంకరేజ్ చేసి పెట్టిస్తున్నారు. అంటే ఇదంతా ఫ్యూచర్ విజన్ కాక ఏంటి అంటే ఇండస్ట్రీస్ ఒక ఇండస్ట్రీ తీసుకురావడం కాదు, ఎంటైర్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఒక పెద్ద బిగ్ లీప్ ముందుకెళ్లడానికి అవసరమైన రకంగా రంగం సిద్ధం చేస్తున్నారు. అది డెవలప్మెంట్ కంటే కాకేంది అంటే ఒక పక్క ప్రతి కుటుంబము స్వయం శక్తి మీద నిలబడి స్వయం ఉపాధి సెల్ఫ్ రిలయంట్గా స్వయం ఉపాధి చేసుకోవాలంటే దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. హై గ్రేడ్ స్కిల్స్తో పాటు మిడిల్ లెవెల్ స్కిల్స్ కూడా సంపాదించుకుంటూ జాబ్ ఓరియంటెడ్ కావాలంటే అది చేస్తున్నాం. అలాగే వీళ్ళకి అవసరమైన ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్ ఏపీలోనే జనరేట్ చేయడానికి అవసరమైన ఇండస్ట్రియల్ క్లైమేట్ ఒకటి, దానికి అవసరమైన ఎకో సిస్టమ్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ లైక్ పోర్ట్స్ ఇవన్నీ పెట్టడం, వీటి ద్వారా దాన్ని కూడా ఇంకో పక్క డెవలప్ చేస్తున్నారు. దాదాపు ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది. అంటే ఇట్లా ఎయిర్ కనెక్టివిటీ, సీ కనెక్టివిటీ ఇవి రావడం ద్వారా ఇట్ విల్ బికమ్ ఒక హాట్స్పాట్ లాగా దీనికి అట్రాక్షన్ బయట ఇన్వెస్టర్స్ కానీ ఇంకొకరికి కానీ ఏపీ తయారు కాబోతుంది. ఇదంతా డెవలప్మెంట్ కంటే కాక ఏంటి? నేను ఇది ఇంతగా ఎందుకు చెప్తున్నా అంటే ఇది అపోజిషన్ వాళ్ళకైతే సమాధానం ఇవ్వడానికో లేదా డెలిబరేట్ కళ్ళుండి చూడలేకపోవడమో లేకపోతే నిద్ర నటించే వాళ్ళు వినదలుచుకోక వాళ్ళకి చెప్పడం కాదు. నిజంగా ఏదన్నా నిజమే కదా అందరు ఇట్లా అడుగుతున్నారంటే ఏమైనా వాస్తవం ఉంటుందేమో, జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ అనేది ఇగ్నోర్ చేశారేమో అని ఎవరైనా అనుకుంటుంటే ఆలోచన పనులు సిన్సియర్గా ఆలోచించే వాళ్ళు కూడా వాళ్ళకి అప్పీల్ చేయడానికి చెప్తున్నా ఇంత ఇదిగా. సో ఇది రియల్ డెవలప్మెంటు.
దీని ఫలితాలు ఆల్రెడీ మొదలయ్యాయి. నేను ఇంతకుముందు అన్నట్టు మన ఎకానమీ ఇంప్రూవ్ కావడంలో గ్రాస్ రూట్స్ లెవెల్ నుంచి ఏ రకంగా ఒక వైబ్రెంట్గా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎంపవర్మెంటు, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఫ్యామిలీకి ఒక యాంకర్ లాగా, స్ట్రాంగ్ యాంకర్ లాగా ఎట్లా చేయగలుగుతున్నారు ఏపీలో ఒకటైతే, దానివల్ల పాజిటివ్ ఆల్రెడీ ఎకానమీకి ఎట్లా బూస్ట్ వచ్చింది చూస్తే, రెండోది నెక్స్ట్ స్టెప్కి పోవడానికి అవసరమైన వాతావరణం క్రియేట్ చేసే స్టెప్స్ ఏ రకంగా తీసుకున్నారని చెప్పే ప్రయత్నం చేశాను. కాక ఇంకా చాలా ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి, అవన్నీ దీంట్లో వేయడం కూడా కష్టం, ఉన్నవి అవైలబుల్ కొంత చూపించాను. సో అల్టిమేట్లీ నెక్స్ట్ 5 years ఈ కంటిన్యూయేషన్ ఇట్లా అయితేనే ఏపీ మన కంట్రీలో అత్యంత వైబ్రెంట్గా అనుకునే గుజరాత్ కానీ బాంబే అటువైపు కానీ వాటితో పోటీ పడగలిగిన దీనికి ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది. వైజాగ్ క్యాపిటల్ మూవ్ అయితే దట్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ ఫర్దర్ గ్రోత్ ఇంజిన్ లాగా పనిచేసి హైదరాబాద్తో కానీ బాంబేతో బెంగళూరుతో కానీ చెన్నైతో కానీ పోటీ పడే మన సిటీ మనకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీ మనకు వస్తుంది. ఇన్ని పాజిటివ్ వీటిని తీసుకొచ్చే ఒక వ్యక్తి 5 ఏళ్లలో ఇంత డెవలప్మెంట్ చూపి ఎంటైర్ టీంను కదిలించి గవర్నమెంట్ను కదిలించి అందరి మైండ్ సెట్ దానికి తగినట్టు మార్చి ఈరోజు ఇంత ప్రోగ్రెస్ సాధించిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే 5 ఏళ్లలో దీన్ని కంటిన్యూ చేయడం ద్వారా ఈ స్టేట్ని ఎక్కడికి తీసుకుపోతారు అనేది ఎంత పాజిటివ్ పెద్ద ముందడుగు ఎంత వేయించగలరు అనేది, అండ్ రెండవది అది ఎంత అవసరం అనేది, ఏదైతే ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుందో ట్రాన్సిషన్లో ఉందో ట్రాన్స్ఫార్మేషన్లో ఉందో అది కంటిన్యూ కాకపోతే ఎంత నష్టం అనేది, కంటిన్యూ కావడానికి అవసరమైన సపోర్ట్ అందరూ ఎలా ఇవ్వాలి ఆలోచించగలిగిన వాళ్ళు, విఘ్నులు, మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు అందరూ కూడా ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నాను. అలా ఆలోచించి వచ్చే ఈ 13వ తేదీ పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని, ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. దానికి ఆన్సర్ ఇవ్వాలంటే నేను పొలిటికల్గా మాట్లాడాలి. ఒకటి, ఆయన ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. అదే మోడీ గారు అంతకుముందు 19లో వచ్చినప్పుడు ఏమన్నారు మీ అందరికీ తెలుసు. పోలవరం ఏటీఎం చేసుకున్నాడు, అవినీతి పరుడు, ఎక్కడన్నా అవినీతి సామ్రాట్ అంటే చంద్రబాబు అన్నాడు, యూటర్న్ బాబు అన్నాడు, ఆయన నాన్న అన్నాడు, ఈయన ఆయన ఇంకా ఆల్మోస్ట్ బండబూతులు ఈయన తిట్టాడు. ఈరోజు ఎన్నికల ముందు హడావుడిగా కలిశారు, కలవగానే చంద్రబాబు ఏమి ఇచ్చాడో ఆ స్క్రిప్ట్ ఈయన చదివారు మోడీ గారు. అంతకుమించి దాంట్లో కనపడట్లే. నేను ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నది వాళ్ళకి కాదు, వాళ్ళు అట్లే అంటారు, జనాన్ని మభ్యపెట్టాలని, 14లో చేసిన మోసం మళ్ళీ చేయాలని. మేము ముగ్గురం కలిసి స్టేట్ని ఎక్కడికో తీసుకుపోతామన్నారు, పైకి తీసుకుపోవడం అటు నుంచి అధఃపాతాళానికి తీసుకెళ్లారు. ఆ వెళ్లడంలో కూడా ముగ్గురు లాస్ట్ వరకు లేరు. నేను ఎప్పుడు అంటుంటాను, దానికి ముందు సంజాయిషి ఇవ్వాలి. ప్రజలకు ఆ రోజు అంత హామీ ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించి 2 ఏళ్లలోనే 3 ఏళ్లలోనూ ఎందుకు విడిపోయారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కలిశారు? మన జగన్మోహన్ రెడ్డి గారు దేనికోసం కలిశారు? ప్రజలకు ఏమి హామీ ఇస్తారు? ఏపీ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చి ఇస్తామని మీ ప్రామిస్ చేస్తున్నారు? ఏం లేదే అసలు. ఊరికి అధికారం మాకు ఇవ్వండి, మేము రూల్ చేస్తామనేది తప్ప వేరే వాళ్ళ క్లారిటీ అదేనా ఇవ్వలేకపోతున్నారు, లేదా పాతదానికి సంజాయిషి కూడా ఇవ్వచ్చే ప్రయత్నం కూడా చేయట్లా. మభ్య పెట్టడానికి ఇట్లాంటి నిందలు వేస్తున్నారు. వాటికేం అనుసరిస్తాం? నేను ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నది ప్రజల్లో నిజంగా ఆలోచించగలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా నలుగురికి చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఆలోచించమని కోరడానికే ఇప్పుడు ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఇవన్నీ ఏంటివి? కావాలంటే మీకు మొత్తం చిట్టా అంతా ఇవ్వచ్చు, బట్ దట్ డజంట్ ప్రూవ్ ఎనీథింగ్. దానివల్ల పెట్టేది ఆ రోజు ఎన్ని వచ్చినా ఎంతసేపు కియా తప్ప ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కడపలో స్టీల్ ప్లాంట్ కానీ అది డిలే ఎందుకయింది? డిలే అవుతుంటే కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే చొరవ చూపి దాన్ని కార్పొరేషన్ పెట్టి దాన్ని మొదలు పెట్టి డెవలప్మెంట్, సో దట్ రేపు ఎవరు ఇన్వెస్టర్ వచ్చినా అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుంది, స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి కాకుండా అని
అంత డెవలప్ చేసుకుంటూ వచ్చినందువల్లే ఈరోజు ఆ జిందాల్ వాళ్ళు వచ్చినాక ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ పోవడానికి వీలవుతుంది. ఈ దూరదృష్టి ఎందుకు లేదు చంద్రబాబు నాయుడుకు? ఈ పోర్ట్లు ఆ రోజు ఇవే ఉన్నాయి, ఇదే సముద్ర తీరమే, ఎందుకు ఆలోచించాలా? లాంగ్ టర్మ్ ప్లాన్ ఎందుకు వేయాలా? ఎప్పుడో మోడీ పోయినప్పుడు లేక అంతకుముందు ఎప్పుడో ఏదనుకున్నా కియా దానంతటా వచ్చి పడితే ఎంతసేపు దాన్ని చూపుకొని కియా వచ్చింది అని చెప్పడం తప్ప, ఆయన సొంతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఎయిదర్ డీసెంట్రలైజ్డ్ కింద ఫ్యామిలీ ఓరియంటెడ్ గ్రోత్కు ఎకనామిక్ డెవలప్మెంట్కు కానీ ఏదైతే మనం స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న కింద అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ డెవలప్ కావడానికి ఒక కుటుంబం తన కాళ్ళ మీద తను నిలబడడానికి అవసరమైన ఆదాయం సమకూర్చే ఇది ప్లాన్ కానీ ఈ ఆలోచనలు ఎందుకు చేయలేకపోయాడు? మరి ఆయన ఎకనామిక్స్ పిహెచ్డి సోన్లో ఆపినట్టున్నాడు, పూర్తి అయినట్లేదు చంద్రబాబు నాయుడు. తన ప్రపంచంలో అందరికంటే ఎక్కువ మేధావిని అంటాడు కదా, ఎందుకు ఇది ఆలోచన చేయలేకపోయాడు? ఇదే డ్వాక్రా గ్రూపులు ఆ రోజు ఎత్తుంటే ఆయన హయాంలో కోవిడ్ లేదు, ఏం లేదు, ఎందుకు 69,000 కోట్లకే ఆగిపోయినాయి బ్యాంకులకి? ఎందుకు రుణాలు తీసుకొని రీపే చేయలేకపోయారు? ఎందుకు ఎత్తిపోయారు? ఉన్న అవకాశం, కొత్త ఆలోచన లేకపోయినా ఉన్న వాటినైనా ఎందుకు ఉంచలేకపోయాడు? జగన్మోహన్ రెడ్డి గారు అది ఉంచడంతో పాటు వాటికి సపోర్టింగ్ ఇదిగా బ్యాంకుతో టైఅప్ చేయించి సపోర్ట్ ఇచ్చి ఎట్లని ఎందుకు నిలబెట్టారు? ఎట్లా నిలబెట్టగలిగారు? అంటే ఈ ఎండ్ కుటీర పరిశ్రమలు ఈ వైపు చిన్న స్వయం ఉపాధి ఇటు చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటువైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగానో స్టేట్ మొత్తానికి మేజర్ దాన్ని ఏమంటారు ఒక గ్రోత్ దీనికి పనికొచ్చే పోర్ట్ల మీద కూడా దృష్టి పెట్టాడు. ఆయన ఎందుకు చేయలేకపోయాడు? కాబట్టి ఎంతసేపు ఉన్నా నన్ను నమ్మండి నేనేదో చేస్తానన్నాను తప్ప, లేకుంటే ఆయన చెప్పుకునే హైటెక్ బిల్డింగ్ ఆయన కట్టింది కాదు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో ఎప్పుడో అయినట్టుంది. ఏది ఆయనదంటూ ఏది లేదు. పవర్ లేకొచ్చేప్పుడు లేదు, ఎన్టీ రామారావు గారిని దించి వచ్చాడు, వెన్నుపోటుకు వచ్చాడు, వచ్చి తను వచ్చాడు. మిగిలినవన్నీ ఎవరెవరో డెవలప్ అయితే వాళ్ళ పక్కన గ్రూప్ ఫోటోలు దిగి ఇగో నేను వాళ్ళని తీసుకొచ్చిన వీళ్ళని తీసుకొచ్చిన అనడం, లేదా బిల్డింగ్ ఏదో హైటెక్ బిల్డింగ్ తనది కానీ దాన్ని చూపడం తప్ప ఏం చేశాడు ఆయన? కాబట్టి ఎవరు లేదు, అవన్నీ వదిలేసేయండి. 14-19 మధ్య ఆయన పేరు గుర్తుండే ఒక స్కీమ్ చెప్పమానండి, ఒక పథకం కానీ స్టేట్లో ఇచ్చేసాను. అమరావతి అంటాడు, అవి ఇప్పుడు కంప్యూటర్లో వర్చువల్ దీనిలాగా అవి చూపించేసి, అంతకుమించి అమరావతి అనేది మీరు అందరూ చూడలేదే. ఒక రోడ్డు ఒక దగ్గర మొదలైతే ఎక్కడ అవుతుందో ఎక్కడి వరకు పోతుందో తెలియదు, మధ్యలో ఆగిపోతాయి. అలాంటిది ఆయన చేసిండేది. అది చేయాలనే ఉద్దేశం ఆయనకు లేదు, అది ఒకటి క్రెడిట్ తీసుకుందామంటే అది కూడా చేసే ఉద్దేశం ఉన్నట్లేదు. అందుకే అసాధ్యమైన దాంట్లోకి అక్కడ ఎంటర్ అయ్యాడు వేరే ఏదో ఎక్స్పెక్టేషన్స్తో. ఎలక్షన్ అజెండా ఈరోజు రాష్ట్ర ప్రజల ముందుండేది ఒక్కటే. ఈ గత 5 ఏళ్లుగా గతంలో ఎన్నడూ లేనంతగా విప్లవాత్మక సంస్కరణలతో, పాజిటివ్ రిఫార్మ్స్తో సంక్షేమము అభివృద్ధి రెండు జమిలిగా కలిసి పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలన్నా, లేదా 14-19 మధ్య అరాచకంగా ఉన్న చంద్రబాబు నాయుడు పాలన కావాలన్నా, ఇంకా చెప్పాలంటే ఈ 5 ఏళ్లుగా నడిచిన ఈ పాలన ఏదైతే సత్ఫలితాలను ఇస్తూ మెజారిటీ 87% పైగా బెనిఫిట్స్ పొంది, అందులో కనీసం 50-60% ఫ్యామిలీస్ తమ కాళ్ళ మీద తాను నిలబడి పిల్లలను బాగా చదివించుకోగలిగి, రోగాలు బారిన పడితే స్పెషలిస్ట్ సేవలు అందుకుంటున్నారు వీళ్ళందరూ. ఈ సేవలు కంటిన్యూ అయ్యేట్టు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోవాలన్నా, లేకపోతే ఇవన్నీ ఆగిపోయే దానికి దారి తీసే చంద్రబాబు మళ్ళీ తెచ్చుకోవాలన్నా, ఇది ఆలోచించుకోవాలి. ఇదైతే ఇన్నాళ్ళు చేసింది వృధా కాదు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. 29 నెక్స్ట్ 5 years వచ్చేసరికి స్టేట్ ఫర్దర్ గ్రోత్ ఉంటుంది, కంటిన్యూటీ అండ్ ఫర్దర్ గ్రోత్కు దారి తీస్తుంది. మళ్ళీ పాత ఇదిగో ఇప్పుడు ఇంతకుముందు ఆయన అడిగినట్టు తను ఏమీ తనవి కానివన్నీ క్రెడిట్ కింద చెప్పుకుంటూ, లేదా తను ఏది చెయ్యని హామీలు ఇచ్చుకుంటూ అధికారం లేకొచ్చే అన్ని పక్కన తోసేసి తాను అధికారం మాత్రమే ఎంజాయ్ చేసి చంద్రబాబును తెచ్చుకుంటే ఏం జరుగుతుందంటే ఒకసారి 14-19 మధ్య జరిగిన అరాచకాలను, చీకటి కాలాలను గుర్తు చేసుకోవాలి.